అధ్యాయము 13-14 వచనాలు ధ్యానిస్తూ ఉన్నాం. అసలు ప్రార్థన అంటే ఏంటి? ఆయన దేవుడు, యేసు ప్రభు, ఈ లోక రక్షకుడు. మరి ఆయన ఉపవాసాలుండి ప్రార్థన చేయవలసిన పని ఏంటి? మనమందరం కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నామంటే మన బలహీనతలు, మన లోటులు, మన లోపాలు, అయ్యో ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటా ఉంటాం. మరి యేసు ప్రభు ఏం చేశారండి? ఆయన ఎందుకు సిలువ వేశారు? ఆయన ఎందుకు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాల్సి వచ్చింది? చూడండి ప్రియులారా, సహజంగా యేసు ప్రభు వారు సిలువ వేయబట్టం అనేది అది మన యొక్క శిక్ష, అది మన పాపం, మన దోషం. కానీ ఉపవాస ప్రార్థన అనేది ప్రభు ఈ లోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు చెప్పారు. తన శిష్యులు ప్రార్థన చేశారు, కానీ ఆ వ్యక్తిలో ఉన్న దెయ్యం వదలలేదట. వాళ్ళు వెనక తిరిగి వచ్చి యేసు ప్రభుని అడిగారు, ప్రభువా మరి మేము ప్రార్థన చేసాం కానీ దెయ్యం వదలలేదు, ఏంటయ్యా అని ప్రార్థన చేశారు అడిగారట. అప్పుడు ప్రభు చెప్పారు, ఉపవాస ప్రార్థన వలన మాత్రమే గాని ఇది మరి దేని వలనో సాధ్యము కాదు అని చెప్పారు. కాబట్టి ఉపవాస ప్రార్థన ఏంటంటే అసాధ్యమైన కార్యములను సాధ్యపరచుకోవటానికి, మన యొక్క వ్యాధులు కానీ, రోగములు కానీ, సమస్యలు, ఏ శత్రు సమూహము దాడి, ఏ కరువు కాటము, ఏ భయంకరమైనటువంటి వ్యాధు రోగము, అలాగూ మనకి వెంటాడుతూనే ఉంటాయి. మరి వాటి నుంచి విడుదల పొందాలంటే మనం ఏం చేయాలి? యేసు ప్రభు చెప్పిన సూత్రాన్ని మనం కూడా అప్లై చేయాలి. ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం మనం నేర్చుకోవాలి. ఉపవాస ప్రార్థన కీడును మేలుగా మార్చింది. ఉపవాస ప్రార్థన దుఃఖాన్ని సంతోషంగా మార్చింది. ఉపవాస ప్రార్థన అసాధ్యమైన విషయములను సాధ్యము చేస్తుంది. కనుక ఉపవాస ప్రార్థనలో ఉన్నటువంటి శక్తి అంత గొప్పది. ఉపవాస ప్రార్థన మొట్టమొదటిగా భూమి మీద ఎవరు చేశారు? మోషే మొట్టమొదటి ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. అలా ప్రార్థన చేసినప్పుడు మోషే గారు ఈ లోకానికి గొప్ప ఆశీర్వాదం పరలోకం నుండి భూమి మీదకి వచ్చింది. ఏంటయ్యా ఆశీర్వాదం అంటే, ఒక మనుష్యుడు దేవుని చిత్తములో ఎలా బ్రతకాలి, దేవుణ్ణి ఎలా సంతోషపెట్టగలడు, ఏ మార్గం ద్వారా వెళితే అతడు పరలోకాన్ని చేరుకోగలడు, ఏ మార్గము అతనికి హానికరమైంది అని తెలియచేయటానికి యేసు ప్రభు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. కనుక మన జీవితంలో మనం తెలుసుకోవాల్సినటువంటి సత్యం, ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఏదైనా మొండి దెయ్యమో, చీకటి ప్రభావమో, ఏది ఏమైనప్పటికీ ప్రియులారా, ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం అనేది మనం నేర్చుకోవాలి. ఎందుకు అని అంటే, మనము ఒక్కసారి ప్రార్థన బంధంలో చూస్తే యెషయా గ్రంథంలో
ఉపవాస ప్రార్థన చేయటం ద్వారా వచ్చినటువంటి ఆశీర్వాదం ఈ లోకానికి యేసు ప్రభు యొక్క ఉపవాస ప్రార్థన, సిలువ ధ్యానము, వీటి విషయంలో దేవుని బిడ్డలుగా జాగ్రత్తగా ఉండాలి. మోషే ఉపవాస ప్రార్థన చేసినప్పుడు ఒక పాపి పరలోకం వెళ్ళటానికి కావలసిన మార్గం ఏంటంటే రక్షణ. మరి రక్షణ పొందిన వారు సైతము కూడా వారి జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు మాటల్లోనో, చూపుల్లోనో, తలంపుల్లోనో పడిపోతూనే ఉన్నారు. మరి వాళ్ళు పడిపోతున్నారు కాబట్టి వాళ్ళు ప్రార్థన చేసిన దేవుని శక్తి చూడలేకపోయారు, దేవుని ఆత్మను చూడలేకపోయారు. కానీ మోషే ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ప్రియులారా, పరలోకం యొక్క చట్టం భూమి మీదకి దిగొచ్చింది. భూమి మీద ఉన్న చట్టాలు మారిపోవచ్చు. ఈ ప్రభుత్వం వస్తే వీళ్ళు చట్టం పెడతారు, ఇంకో ప్రభుత్వం వస్తే ఇంకో చట్టం పెట్టింది, మళ్ళీ ఇంకో ప్రభుత్వం వస్తే ఇలాగూ భూమి మీద అనేకమైన చట్టాలను, శాసనాలను తిరిగి రాయించవచ్చు. కానీ దేవుని చట్టం అనేది మారదు. పరలోకపు చట్టం అనేది మారదు. పరలోకపు చట్టము మనము చూస్తే అది ఎంత దగదగ మెరిసిపోతుందో అనిపిస్తుంది. ప్రియులరా, మోషే ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడేమో దేవుని చట్టం భూమి మీదకి వచ్చింది. యెహోషువ ప్రార్థన చేసినప్పుడేమో భూమి ఆకాశమునకు మధ్య అలాడబడుతున్నటువంటి సూర్యచంద్ర నక్షత్రములు, మరి వారి విషయంలో కూడా ఎంతో యెహోషువ ప్రార్థన చేస్తాడు యుద్ధం చేసేటప్పుడు. మరి అది ఉపవాస ప్రార్థన కాదులే కానీ మెయిన్ ఉపవాస ప్రార్థన గురించి చూస్తే, ఎస్తేరు ఉపవాసం 3 దినాలు ఉండి ప్రార్థన చేసింది. ఏం జరిగింది? జాతి రక్షించబడింది. తన జాతి ఆ రోజు చచ్చిపోవాలి. ఆ రోజు మరి ఎస్తేరు ప్రార్థన చేయటం వల్ల తమ జాతి ఆ దినము నశించిపోద్ది. కానీ ఆమె ప్రార్థన చేసినప్పుడు దేవుడిచ్చిన జ్ఞానముతో, దేవుడిచ్చినటువంటి వివేకముతో ప్రవర్తించి చక్కగా ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం ద్వారా దేవుడు అద్భుతం జరిగించారు. ఏ జాతి అయితే నాశనం చేయబడాలని, ఏ జాతి అయితే వాళ్ళ మీద తిరుగుబాటు చేసి చంపాలని పట్టుకుందో వాళ్ళే వీరి చేతికి అప్పగించబడ్డారు. ఇంకా దావీదు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు, నెహెమ్యా ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు, యోబు గారు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. మరి వీళ్ళు ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగింది అని మనం గమనించినట్లయితే చూడండి, ఇక్కడ వీళ్ళు ప్రార్థన చేసినప్పుడు, వీళ్ళు ఉపవాసం ఉండి మొరపెట్టినప్పుడు ఏలియా కాలంలో ఒక గొప్ప అద్భుతం జరిగింది. అదే విధంగా ఏబు కాలంలో చూస్తే, ఏబు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు కోల్పోయిన ఆస్తి మరలా 2 తిరిగి తీసుకురాబడింది. ఎస్తేరు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు జాతి రక్షించబడింది. దావీదు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు తన రాజ్యమంతా కూడా మరణము నుండి, శిక్ష నుంచి తప్పించబడినట్లుగా మనం చూస్తున్నాం.
అదే రకంగా నినివే ప్రజలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీదకి వచ్చే కీడు రాకపోగా దేవుని కాపుదల, దేవుని దీవెని దిగొచ్చేసి అసలైతే 40 రోజుల్లో నినివే పట్టణం నాశనం అయిపోతుంది. కనుక ఆ వార్త విన్న తర్వాత వాళ్ళు పశ్చాత్తాపడి ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు కనికరించి కృప చూపించి వాళ్ళని దీవిస్తారు. కనుక ప్రియుల ఉపవాస ప్రార్థన ద్వారా ఇక్కడ కొన్ని విజయాలను చూస్తున్నాం మనం. మొదటిది, దేవుని ధర్మశాస్త్రాన్ని, దేవుని చట్టాన్ని భూమి మీదకి తీసుకొచ్చాడు మోషే గారు. ఆ తర్వాత కాలచక్రాన్ని శాసించేటటువంటి ఆ కృపను దేవుడిచ్చాడు. ఉపవాస ప్రార్థన ద్వారా ఎన్నో అద్భుతాలు, ఎన్నో మేళ్ళు మన జీవితంలో కూడా మనం చూస్తున్నాం. మరి దేవుడు మన పట్ల కూడా అనేక కార్యాలు చేస్తూ వస్తూనే ఉన్నారు. కనుక ప్రియులారా, ఉపవాస ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అసాధ్యమైన విషయములను, అసాధ్యమైన కార్యములను సాధ్యము చేసేది. కనుక యేసు ప్రభు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. ఎందుకని ఆయన ఉన్న మనుషుడనా? కాదు, దేవుని కుమారుడే. తన ప్రాణం ఇచ్చుటకు ఆయనకి అధికారం ఉందట, ప్రాణాన్ని మరలా తీసుకోవటానికి కూడా ఆయనకి అధికారం ఉందంట. ఎవడనూ నా ప్రాణమును ముట్టలేడు. ప్రియులరా, గమనించండి, దేవుడు చేసే కార్యాలు, దేవుడు చేసే మేళ్ళు ఉచితంగా పొందుకోవాలనుకుంటారు చాలా మంది. ఉచితంగా వస్తే ఎవడుంటాడు ఉపవాసం? ఎలా ఉండగలవు? అమ్మో, వేసవకాలం నీళ్ళు తాగకపోతే చనిపోతాం, అన్నం తినకపోతే చనిపోతాం, ఇలా రకరకాలుగా. కానీ దేవుని సన్నిధిలో యేసు ప్రభు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాల్సిన అవసరం లేకపోయినా ఆయన మనకి మాదిరి ఇవ్వటానికి ఉపవాసం ప్రార్థన చేయడానికి కొండకెళ్ళేవాడు. మాదిరి, ఆయన అడుగుజాడల్లో మనం నడవాలని, ఆయన ఆశీర్వాదం మనం పొందుకోవాలని, ఆయన దీవెన మనం సంపాదించుకోవాలని. కనుక ఉపవాస ప్రార్థన అనేది ఒక బలాన్ని, ఒక శక్తిని మనకు అనుగ్రహించే ఔషధం. ఈరోజు మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేసే జీవితం మనకుందా? ఉపవాస ప్రార్థన ద్వారా ఎన్ని అసాధ్యమైన కార్యాలను సాధ్యం చేసుకోగలిగావు? ఎన్ని అవమానాలు, దోషణలు కీర్తి ప్రతిష్టలుగా మార్చబడ్డాయి? కనుక మనం పరిశీలన చేసుకుని ప్రభు సందులో ప్రార్థించాలి. దేవుడు చేసే మేళ్ళు, దేవుడు చేసే ఉపకారాలు కంటికి కనపడవు, హృదయానికి గోచరము కావట. అవును, ఆయన మన కంటికి కనిపించినటువంటి కార్యాలను చేసే దేవుడు, హృదయం గోచరము ఉన్నటువంటి స్థితిలో ఉంచగలిగిన దేవుడు. ఓ ప్రియులారా, మన జీవితంలో మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే, ఎస్తేరు ఎలా ఒక నిర్ణయం తీసుకొని నా జాతిని ఎలాగైనా నేను కాపాడుకోవాలని ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు తన కుటుంబాన్ని రక్షించుకుంది. అలాగే మా కుటుంబస్తులు, మా బంధువులు, మా స్నేహితులే కాక ఇరుగు పొరుగు మా రక్త సంబంధాలు నాయనా 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 ఎన్నో సమస్యల్లో చిక్కుబడి ఉన్నారు. ఓ దేవా, మీరే మాకు తోడుగా ఉండండి. ఇదిగో యేసు ప్రభు అలాగూ తండ్రి వద్ద ప్రార్థన చేసి, తండ్రి వద్ద నుంచి మనకి గొప్ప ఒక విధంగా ఏంటంటే, ఎవడు పాపం చేస్తే అంతకు ముందు వాడే ఒక గొర్రెపిల్లని తీసుకెళ్ళి పాప పరిహారార్థ బలిగా అర్పించేవాళ్ళు. కానీ ఇప్పుడు నువ్వు నేను, లోకమంతా అలా చేస్తుందా? లేదు. మరి రక్త ప్రోక్షణ వల్లే కదా పాప పరిహారం. మరి మనం అలా చేయకపోతే మన పాపాలు పోవు కదా? అవును. మరి ఎలాగంటే యేసు ప్రభు
మన కొరకు ఆయన పొందవలసిన శిక్ష కంటే కూడా రెండంతలుగా ఆయన శిక్ష పొందారు. రెండంతలుగా దేవుడు మన కొరకు శిక్ష అనుభవించారు. కనుక ఇప్పుడు మనకి ఆ శ్రమ అనేది రాదు, ఆ శిక్ష మనం పొందవలసిన అవసరం లేదు. అందుకే దేవుని వాక్యం సెలవుస్తుంది, యేసుక్రీస్తు నందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. కనుక యేసు ప్రభు నందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. మనకు మన కుటుంబాలను రక్షించుకోవడానికి, మన బంధువులను రక్షించుకోవడానికి, మన ఇరుగు పొరుగు వారిని రక్షించడం కోసం ఈ 40 రోజుల్లో ఒక పూటన్న ఉపవాసం ఉండి గనక మనం ప్రార్థన చేస్తే, ఏ బిడ్డల కొరకు మనం భారంగా ప్రార్థన చేస్తామో తప్పకుండా బిడ్డ విడుదల పొందింది, తప్పకుండా విమోచన మనం సంపాదించగలుగుతాం. కనుక ప్రియులరా, మనం ఉపవాస ప్రార్థన నేర్చుకోవాలి. ఉపవాసం ఉండి మొరపెట్టడం నేర్చుకోవాలి, కన్నీరు గార్చటం నేర్చుకోవాలి, రోదన చేయటం నేర్చుకోవాలి. అప్పుడే మనము దేవుని యొక్క మహాశక్తిని మనము సమృద్ధిగా మనకు దొరికిద్ది అనమాట. సమృద్ధిగా మనకు దొరుకుతుంది. మరి ఎస్తేర్లాగా మనం చేస్తున్నామా? మోషేలాగా సంఘం కోసమో సంఘ బిడ్డల కొరకు చేస్తున్నామా? ఎస్తేర్లాగా గబాలన పాలలో నీళ్లు కలిపినట్టు ఏదో రకంగానే ఏదో చిన్న ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతున్నామా? చూడండి, అలాంటప్పుడే మనం దెబ్బతింటాం, అలాంటప్పుడే మనం గాయాల పాలవుతాం, అలాంటప్పుడే దేవునికి దూరం అయిపోతాం. కనుక ప్రియులారా, మన జీవితంలో మనము దేవుని యొక్క సన్నిధిలో మనము దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోవాలి అంటే, దేవుని దీవెనలు మనం సంపాదించుకోవటమే కాదు గాని, ఈ లోకాన్ని అనుభవించటమే కాదు గాని, పరలోక స్వాస్థ్యాన్ని మనం సంపాదించుకోవాలి అంటే, పరలోక భాగ్యాన్ని మనము పొందుకోవాలి అంటే, మనం కూడా ఏం చేయాలంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. మన కుటుంబస్తుల్లో త్రాగుబోతులు ఉండవచ్చు, వ్యభిచారులు ఉండవచ్చు, దొంగలు ఉండవచ్చు, మోసగాళ్ళు ఉండవచ్చు, జ్ఞానం లేని వారు ఉండవచ్చు, చదువు లేని వారు ఉండవచ్చు. కానీ ప్రియులరా, వారి కొరకు ఈ 40 రోజుల్లో గనక మనం పట్టుదలతో ప్రార్థన చేయగలిగితే అద్భుతాలను మనం చూడగలుగుతాం. ఎంతో మందికి ప్రభు ఇచ్చే రక్షణ మన కన్నులారా మనం చూడగలుగుతాం. కనుక ఈరోజు నుండి ప్రారంభం చేయబడింది. యేసు ప్రభు ప్రార్థన చేయటానికి వెళ్ళారు. ఎవరి కోసం? ఆయన కోసం కాదు, మనందరి కోసం చేయటానికి వెళ్ళారు. ఆయన పాపరహితుడు. ఆయన ఎవరు రక్షించడానికి ఈ లోకంలో? ఆయన రక్షించడం ఏంటి అసలు? ఆయన సజీవుడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు. కనుక ఉపవాసం ఉండి మనం గనక మన యొక్క రక్త సంబంధుల బంధువులు కొరకు ప్రార్థన చేస్తే ఈ ప్రార్థనల తర్వాత గొప్ప మేలు చూస్తాం. కనుక మనం తగ్గించుకొని దేవుని సన్నిధిలో వాళ్ళందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు చూసారా, సంఘం అంతా ఉపవాసం ఉండి అత్యాశక్తి ప్రార్థన చేస్తే చెరసాల బ్రద్దలైపోయింది. పరలోకం నుంచి దూత దిగి వచ్చింది, ఆ పేతురు చేపట్టుకొని బయటికి తీసుకెళ్ళిపోయింది. అక్కడ కాపలా వాళ్ళు కాపలా ఉన్నారు. చూసారా, ఉపవాస ప్రార్థనలో ఉన్న శక్తి ఎంతో గొప్పదండి. ఒక విశ్వాసిగా, ఒక భక్తులుగా మనము నిర్లక్ష్యంగా ఉంటే చీకటి దాడి. అందుకనే మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు వాడు పారిపోతాడు. కనుక ఈ 40 రోజుల్లో మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేసి మన కుటుంబస్తుల్లో దేవుడు ఎన్ని కార్యాలు చేస్తాడో, ఎవరిని పరిపూర్ణంగా విడిపించి రక్షిస్తారో ఒక్కసారి మనం పరిశీలన చేసుకొని ప్రభు సందులో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, జాలి కలిగిన దేవా, దయగలిగిన తండ్రి, నీ పాదాల స్తుతులు స్తోత్రములు. ఇంతవరకు నాయన మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి, భాగ్యాన్ని బట్టి వందనాలు. ఓ దేవా, మీకే స్తుతులు స్తుతులు స్తుతులు. 40 రాత్రులు 40 పగళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థించడానికి వెళ్ళిన దేవుడు,
నాయనా 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 మీరే మాకు ఉపవాస ప్రార్థన నేర్పించండి, ఎలా ప్రార్థించాలో ఎలా మొరపెట్టాలో నేర్పించండి. ఓ దేవా, మీరే నాయనా మీ ఆత్మను మా మీద కుమ్మరించండి అయ్యా, మీ ఆత్మ కార్యములు జరిగించండి అయ్యా. తండ్రి తండ్రి మోషే ప్రార్థించినప్పుడు ఈ లోకానికి గొప్ప ఆశీర్వాదం వచ్చింది. ఎస్తేరు ప్రార్థించేది, యెహోషువ ప్రార్థించినప్పుడు శత్రు సైన్యములు నిర్మూలైపోయినాయి. ఓ తండ్రి, నెహెమ్యా ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఓ జాముల్లో నాయనా నాయనా తండ్రి 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 ఎంతో అద్భుతం జరిగి ఓ శత్రువుల మీద పగ తీర్చుకోగలిగారు. యోబు గారు ప్రార్థన చేస్తే ఉపవాసం ఉండి పోగొట్టుకున్నదంతా మరలా రెండంతలు పొందుకున్నారు. ఎస్తేరు ప్రార్థన చేస్తే తన జాతి అంతా రక్షించబట్టమే కాక శత్రువులు నిర్మూలన చేయబడ్డారు. ఓ తండ్రి, మీ కార్యములు ఉన్నతమైనవి, మీ కార్యములు మహోన్నతమైనవి నాయన. అందు మీ స్తుతులు స్తోత్రాలు ప్రభువా. ఇదిగో నాయన, మంచి ప్రార్థనాత్మను మాకు దయచేసి మీ సన్నిధిలో ఎలా గోజాడి మీ కృపను ఎలా పొందుకోవాలో మాకు నేర్పించి మహిమ ఘనత ప్రభావములు పొందమని. ఇదిగో మొదలు పనులను మా ప్రియులు రెడ్డిగూడలో ఉన్నటువంటి మా ప్రియులు ఒక్కొక్కరిని కూడా జ్ఞాపం చేసుకొని ఎండ తీవ్రతలో ఎండలున్నాయి, ఎండ దెబ్బ నుంచి వడ దెబ్బ నుంచి బిడ్డలను కాపాడి మీరు ఎక్కల కింద భద్రపరిచి రక్షించి మహిమ ఘనత ప్రభావములు పొందమని క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. దీవెన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ తండ్రి యొక్క అన్యోన్య సాహసం ఇక్కడ మనకును ఆశించిన ప్రతి బిడ్డకును తోడుగా ఉండి విడిపించి రక్షించి ఇక్కడ ఉన్నటువంటి నాయన బిడ్డలు అదిగో నా తండ్రి జాన్ మోజెస్, రుతమ్మ, తన నాయన కోడలు, అయ్యో నా తండ్రి అటు బాబాయి, ఇటు నాయన వృద్ధులు, ఓ తండ్రి అదేవిధంగా మైలవరంలో మా ప్రియులు రవి గారు, వాడు సతీమణి, తండ్రి టీం ఒక్కొక్కరిని బలపరిచి మీరే నాయన మీ సాక్షులుగా నిలబెట్టి మీ నామానికి మహిమ తెచ్చుకోమని క్రీస్తు నామమున ప్రత్యేకించి ఈ ఉపవాస ప్రార్థనలో మీరెలా కొండ మీదకి వెళ్ళి రాత్రంతా ప్రార్థించారో తండ్రి, ఆ ప్రార్థనాత్మ మా మీద కుమ్మరించి మహిమ ఘనత ప్రభావములు మీరే పొందునుగాక. ఆమేన్. ఆమేన్. ఓకేనండి, వందనాలు.